ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఎందుకంటే చాలా మంది ఒక 10,000-20,000 మంది మహిళలు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మేము వేలాది మంది రాష్ట్రంలో సెంట్రల్ మొత్తం బంద్ పెట్టి ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ ముందుకు వచ్చాం, ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ బీఆర్ఎస్ కల్పిస్తూ పెన్షన్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలి. అట్లాగే సగభాగంగా ఉన్న ఆయాలు పాత పద్ధతిలోనే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. అట్లాగే మేము 24 రోజులు గతంలో నిరవధిక సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా మాకు అనేక హామీలు గత ప్రభుత్వం ఇచ్చింది. హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో మాకు 18,000 జీతం పెంచుతామన్నది, పిఎఫ్ ఇస్తానన్నది, అవి కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం. ఇవి అమలు చేయకపోగా పరిశీలించకపోగా మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొస్తుంది, సర్కులర్లు తీసుకొస్తుంది, మా బతుకులు మొత్తం రోడ్డు పాలు చేస్తుంది. ఈ రోడ్డు పాలు చేయడం అనేది అన్యాయమని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. చూసుకుంటే మీ మహిళల నుండి కూడా మంత్రి గారు ఉన్నారు, సీతక్క గారు, శిశు సంరక్షణ మంత్రిగా కూడా ఆమె కూడా పనిచేస్తున్నారు. ఆమెను కలిసారా? మరి ఏమంటున్నారు? 33 సార్లు కలిసినాం సార్. ఆమెను శాలువాలు కప్పినాము, దండలు వేసినాము, బొకేలు ఇచ్చినాము. కొంతమంది మా వాళ్ళు అయితే ఫోటోలు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే ప్రజల నుండి వచ్చిన మంత్రి అనుకున్నాం మేము. ప్రజల మంత్రి కాదామే. మేము న్యాయం అడిగితే మమ్మల్ని తీసేయాలని మెమోలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. న్యాయం అడగొద్దట, ఆకలి అవుతుందని అడగొద్దట, జీతం పెంచమనొద్దట, కుక్కిన పెయిన్లాగా ఉండాలన్నట, బానిసలాగా ఉండాలన్నట, ఎటు చాకిరీ చేయాలన్నట, సస్తే చావాలన్నట, బతికితే బతకాలన్నట. వాళ్ళే అన్నారు కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి 100% న్యాయం జరుగుతుంది, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, మహిళలే ప్రధానంగా తెలంగాణలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన హామీలే కదా. ఇప్పుడు పట్టించుకోపోవడానికి కారణాలు ఏంటి? అది వాళ్ళు చెప్పాలి. మేమైతే మొగోళ్ళం కాదు, మేము ఆడోళ్ళమే. అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లము ఆయాలం అందరం ఆడోళ్ళమే. 70,000 మంది ఉన్నాం. మరి ఇప్పుడు మా బతుకులన్నీ రోడ్డు మీదనే ఉన్నాయి. మరి మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీదకి ఎందుకు ఈడ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేం కాదు, ప్రభుత్వం చెప్పాలి. సంబంధించిన అధికారులను కలిసారా మేడం? మరి కలిస్తే ఏమంటున్నారు? రెస్పాండ్ అవుతున్నారు? ఈ డైరెక్టర్ గారిని 1000 సార్లు కలవచ్చు మేము 7 నెలల్లో. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, అందరినీ కలిసినాం. వాళ్ళు మేము వినతి పత్రాలు ఇస్తే ఇట్లా తీసుకుంటారు, అట్లా చెత్తబుట్టలో వేస్తున్నారు. అసలు వీళ్ళు మా కోసం పనిచేస్తురా, ఎవరి కోసం పనిచేస్తున్నా మాకు అర్థమైతలే. డిపార్ట్మెంట్ మీరు ఓట్లేస్తేనే కదా వాళ్ళకి అధికారం వచ్చింది. అప్పుడు ఇక మంచి చేస్తామంటే వేసినాం, ఇప్పుడు మమ్మల్ని తీసేయాలని చూస్తారు. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? దొంగల పాలన ఇది, నిర్బంధ పాలన ఇది. ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఎట్లుండాలి? ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, అమ్మ మీరు రండి మాట్లాడదాం, మీ కష్టమేముంది, మేము ఎంతవరకు చేయగలుగుతాం, ఎప్పటిలోపు చేయగలుగుతాం అని రాయబారం ఉండాలి, చర్చలు ఉండాలి. ఇంతమంది ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తుంటే 3 నెలల నుండి పోరాటం చేస్తుంటే ఇప్పటి వరకు చర్చలు జరపరు. మేము జూలై 3వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిచి ముఖం చాటేసిర్రు. మరి మేము ఎవరిని అడగాలి? పరిష్కారం చేసే వాళ్ళు వీళ్ళు కదా, మరి వీళ్ళు కాకుండా ఎవరిని అడగాలి మేము అనేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మా డిమాండ్స్ ఏంటంటే ఈరోజు డైరెక్టర్ గారు బయటకు రావాలి, బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. 24 డిమాండ్స్ వాళ్ళ ముందు మేము పెట్టినాం. ఆ డిమాండ్స్ మీద వాళ్ళు స్పందించాలి, మాకు స్పష్టమైన హామీలు ఇవ్వాలి. ఇది ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏది చూసుకుంటే కాల పరిమితి పెంచాలి, మాకు జీతాలు పెంచి మాకు రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేసేదాకా ఈ పోరాటం ఆగదని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.